కుటుంబాన్ని వదిలేసి ప్యూర్లీ కమ్యూనిటీ బేసిస్ తీసుకున్న ఒక మహానాయకుడు మా దాసరి రావు గారు, మా అందరికీ సన్నిధులు. ఇలాంటి వ్యక్తి ఈ కులానికే తర్వాత దయచేసి అందరూ కూర్చొని ఆయన స్పీచ్ వినాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. దాసరి రావు చేసి మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని వందల మంది ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ చైర్మన్ని మన బలిజలు, కాపులు, పేద కులాలను చూస్తూనే ఉన్నాం. కానీ మనకు అందాల్సిన రాజ్యాధికార ఫలాలు కానీ సమన్యాయం కానీ జరగల. అంటే దానికి మనకంటూ ఒక వ్యవస్థ ఉండాలి. మనకంటూ ఒక పేద కులానికి ఒక రాజకీయ పార్టీ వ్యవస్థ ఉంటే ఆ హక్కుల కోసం పోరాడచ్చు. అదే ప్రజారాజ్య పార్టీతో ఆ రోజు చిరంజీవి గారు పెట్టినప్పుడు మొదటిసారి మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారితో మాకు అనుబంధం. జిల్లా అధ్యక్షుడిగా ఉండి తిరుపతిలో ఉన్న మన పద్మావతి నగర్లో ఆయన బిల్డింగే పార్టీ ఆఫీస్ మనకి. ఆ రోజు ప్రజారాజ్య పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా విస్తృత సేవలు అందించారు. టీడీపీ పార్టీకి అట్లాగే సేవలు అందించారు. ఈ మధ్య మనోళ్ళు కొంతమంది వైసీపీ పార్టీ నుంచి వచ్చారండి అని అన్నారు. ఎవరు వైసీపీకి ఆయనకి ఇష్టమని వెళ్ళింది ఏం లేదు. టీడీపీ పార్టీకి అవసరమైనప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉండి అనేక సేవలు అందించిన టైంలో ఆయనకి టికెట్ రాలేని ఆవేదనలో అవతల ఇన్వైట్ చేస్తే వెళ్ళడం జరిగింది. ఆ రోజు ప్రజారాజ్యంలో బలమైన ఫైట్ ఇచ్చారు, తక్కువ ఓటుతో ఓడిపోయారు. అంటే అట్లాగే వైసీపీ పార్టీలో కూడా జిల్లా అధ్యక్షుడు మార్పు చేశారంటే మన ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన బలిజ కులంలో రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తుల్లో ఒకరు మన ఆర్ఎన్ శ్రీనివాస్. అందరం జయించి అంటాం. ఈరోజు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఊరికి లేదో అనుకోకుండా ఇచ్చిన టికెట్ కాదు. మీ తిరుపతి నియోజకవర్గం, పులివెందుల నియోజకవర్గం గెలవడం ఎంత అవసరం జగన్మోహన్ రెడ్డికి. రాష్ట్రంలో అత్యంత పోటీ పడే నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు ఫైట్ చేస్తున్న నియోజకవర్గం తిరుపతి. ఎన్ని వందల కోట్లైన పెడతారు, దొంగలు ఉన్నాయి, ఇక్కడ నానా అరాచకాలు ఉన్నాయి. కాబట్టి ఇంత బలమైన ఫైట్ తట్టుకోవాలంటే కొంచెం అనుభవం కావాలా. వాళ్ళకి ఎప్పటి నుంచో మొదటి నుంచి ప్రజారాజ్యం నుంచి మాతో పాటు పనిచేస్తారు మా ఊకా విజయ్ కుమార్ గారు, డాక్టర్ హరిప్రసాద్ గారు, ఊళ్ళో పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు సునమ్మ గారు, మీతో అందరూ సహకారం ఎంతైనా అవసరం. ఈ తిరుపతి, ఈ రాయలసీమలో 6 జిల్లాలు కలుపుకుంటే వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటిచ్చింది రాజంపేట, మన జనసేన పార్టీ తిరుపతి ఇచ్చింది. ఇచ్చిన సీట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన బలిజోళ్ళకి ఉందా లేదా? విడప్పుడు మాతో చెప్పి ఒక బలమైన నాయకుడు వచ్చి సీటు పంచాయతీకి ఇచ్చినప్పుడు ఇంకొకరు వెళ్తే బాగుంటుందేమో, పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేస్తే బాగుంటుందేమో, ఎట్లా మాట్లాడుకుంటూ పోతే మనం రాజకీయం ఎలా చేస్తామండి? ఈ మన బలిజోళ్ళ ఉనికి, రాయలసీమలో బలిజోళ్ళ ఉనికి కాపాడుకునే సీట్లు తిరుపతి, రాజంపేట. ఈ రోజున దానికి అందరం కలిసి బాధ్యత తీసుకున్నాం. నేనేమన్నా అంటే రాయలసీమలో బలిజోళ్ళే కాదు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకు కూడా అన్యాయం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా కలుపుకున్నాం. జనసేన పార్టీ ఈ రోజున పొత్తుతో ఒక బలమైన ప్రయత్నం చేస్తుంది. అసెంబ్లీలోకి బలంగా వెళ్ళాలా, మన గొంతు వినిపించాలని. మనకి 21 స్థానాలు మన చేతిలో ఉన్నాయి జనసేన. ఆ 21 స్థానాన్ని గెలిపించడం మన బాధ్యత. మన వారికి పేద కులాల నుంచి నాయకత్వం రోజు రాదు. రాష్ట్ర స్థాయిలో రాజకీయ పార్టీని పెట్టి రాజకీయాలు చేసే శక్తి మనకు లేదు. చాలా తక్కువ మంది ఉన్నాం. మనలో ఉన్నవాళ్ళు కష్టపడుతుంటే అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. జనసేన పార్టీ రేపు కంటెస్ట్ చేస్తున్న 21 నియోజకవర్గాలకి మనం ప్రాణం పెట్టి పనిచేస్తే, పేద కులాలకి పనిచేస్తే పార్టీ కంటెస్ట్ చేశారు. వరప్రసాద్ గారు ప్రజారాజ్య పార్టీ వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి వచ్చి మనతో పాటు ప్రజారాజ్యంలో ఆయన పనిచేసే ఇద్దరు ప్రజారాజ్యం మనుషులే, మన వాళ్ళే. మన దాంట్లో తెచ్చుకోవాలి. తరఫున ఎంపీగా నిలబడ్డారు. బీజేపీ పార్టీ ఈ రోజు ఉభయ రాష్ట్రాల్లో అత్యంత పెద్ద జాతిగా ఈ కాపు బలిజులు ఉన్నారు, అధికారం దూరంగా ఉన్నారు.
వీళ్ళకి అధికారం అందించాలన్న ఉద్దేశంతో అక్కడ లక్ష్మణ్ గారికి ఇచ్చింది, బండి సంజయ్కి ఇచ్చింది. ఇద్దరు మన వాళ్ళు హిందూ కాపు. ఇక్కడ కన్నలక్ష్మణ గారికి ఇచ్చింది, సోమ్ వీళ్ళకి ఇచ్చింది. ఇద్దరు మన కాపులు కలిసింది. ఒక నేషనల్ పార్టీ, మన ఇంత పెద్ద జాతి, దక్షిణ భారతదేశంలో 15% జనాభా ఉన్నాం మనం. ఈరోజు తమిళనాడు నుంచి వచ్చారు మన రామచంద్ర గారు, వెంకటేష్ గారు తమిళనాడు నుంచి వచ్చారు. చాలా మంది చెన్నై నుంచి వచ్చారు. వాళ్ళకి ఏ సంబంధం మన కార్యక్రమాల కోసం అంటే దక్షిణ భారతదేశం మొత్తం నిండున్నాం మనం. కాబట్టి ఇంత పెద్ద జాతీయ నేషనల్ పార్టీ కావాలా? కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. ఇక మిగిలింది బీజేపీ పార్టీ. ఈ 2 రాష్ట్రాల్లో ఈ కాపుల్ని బలిజల్ని ఓటు చేస్తుంది. తెలంగాణలో పేద కులాలు బీసీ సీఎం పోస్ట్ ఇస్తారంటుంది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టుకుని వెళ్తుంది. కాబట్టి మీరు దయచేసి ఎంపీ ఓటు బీజేపీ పార్టీ బలంగా వేయండి. జనసేన పార్టీ మన సొంత పార్టీ, పేద కులాల పార్టీ జనసేన పార్టీ తరఫున కూడా మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని గెలిపించుకోండి. ఈ నియోజకవర్గం నిజాయితీగా ఎలక్షన్ జరుగుతుంటే జనసేన గెలుస్తుంది. కానీ ఇక నిజాయితీ ఎలక్షన్ జరుగుతుందా? తిరుపతి ఎంపీ బై ఎలక్షన్ లో చూశారు ఎన్ని రకాలుగా బహుమతులు ఎక్కడెక్కడ జరగవచ్చు బహుమతి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో డిగ్రీ ఎలక్షన్ లో ఎవడో వచ్చి ఓట్లు వేస్తారు బహుమతి. అంటే ఇక్కడ విపరీతమైన తప్పుడు మార్గాల్లో ఓటింగ్ చేసే విధానం ఎక్కువ ఉంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. పోయినసారి తెలుగుదేశం పార్టీలో సుబ్రహ్మణ్య గారు గెలిచారు. గెలిచిన వాళ్ళు అనేక రకాల బెదిరింపులు పాల్పడి గెలుపు వాళ్ళని పంచుతున్నారు. ఇది మనకి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు పాలకులలో కొన్ని కారణాలతో ఓడిపోతే చిరంజీవి గారి ఆత్మగౌరవాన్ని ఈ మనుషుల ఆత్మగౌరవాన్ని కాపాడింది మీ తిరుపతి. మీ తిరుపతి కాదు ప్రజారాజ్యం చిరంజీవి. ఈ రోజు మంది జనసేన పార్టీని ఈ తిరుపతి నియోజకవర్గంలో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి మీ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్గా ఇవ్వాలని, ఆ పార్టీ బలపడాలని, రేపు రాబోయే రోజుల్లో పేద కులాలకు రాజ్యాధికారం ఉండాలని చెప్పని ఆ బాధ్యత మనందరిపై నిందని చెప్పని ఈ 10 రోజులు 15 రోజులు మనం చేసే వ్యాపారాలు కోట్ల రూపాయల వ్యాపారాలు ఏం లేవు, మనం చేసే లక్షల రూపాయల ఉద్యోగాలు ఏం లేవు. ఈ 10-15 రోజులు అందరూ పనులు అనుకుని కష్టపడడం కాదు, రూట్ లెవెల్ నోటం, దొంగలు ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ ఎక్కడ డబ్బులు వస్తున్నారు, ఏమేమి అక్కడ వర్గాలు వస్తున్నారో చూసుకొని వాటన్నిటిని చెక్ పెట్టుకుని ఒక ఉద్యమంలాగా పోరాటం తప్ప తిరుపతి గెలవం. దాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, ధర్మం మన పక్కన ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మన మీద ఉంటుంది. ఖచ్చితంగా అందరం కలిసి మీరు అందరి ముందు ప్రూవ్ చేశారు. మీ తిరుపతి వాళ్ళు మీ యొక్క పౌరుషాన్ని గతంలో చాలాసార్లు ప్రూవ్ చేశారు. ఈసారి కూడా జనసేన పార్టీని గెలిపించి తిరుపతి గౌరవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పరిస్థితుల గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, జై